తర్వాత దంపతులను పంపండి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. తేలపురంలో మాను దగ్గర ఉన్న ఈ శిఖరాలు దర్శనం చేస్తే మధ్య శిఖరం సంతాన గోపాలం, సంతానాన్ని ప్రసాదిస్తాడు, ఉన్న సంతానాన్ని కాపాడుతాడు. ఇక ఆ చివర పెట్టిన కలశం, దక్షిణంలో ఉన్న కలశం యమధర్మరాజుని గర్జిస్తూ తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం, అక్కడ ధన్వంతరి కలశంగా ప్రతిష్ట గావించారు మన వాళ్ళు. మన తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన పండితులు స్వయంగా ఆ జపం చేసి పంపారు. ఆసూరి రంగనాథాచార్య స్వామి వారు స్వయంగా వాటిని యంత్రస్థాపన చేస్తూ ఉన్నారు. ఏమి భాగ్యం, ఏమి అదృష్టం! రామ పూజనమైశ్వర్యం, రామ చరితామృతాన్ని మనం అలవరుచుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి. రామాయణం రంకు, భారతం బొంకు అనే వెధవల్ని మనం పట్టించుకోకర్లా. రామాయణ భారతాలు మనకు ఆదర్శం. తెల్లవారు లేచి భారతం చదవాలి, వెన్నుపోటుగాళ్ళు తెలుస్తారు. మధ్యాహ్నం రామాయణం చదవాలి, మనం మనిషిగా ఎలా ప్రవర్తించామనేది తెలుస్తుంది. పడుకునే ముందు భాగవతం చదవాలి, ఇక లేస్తామో లేదో తెలియదు, ఆయనలో కలిసిపోవాలి. ఈ 3 సీరియళ్ళు మీరు జాగ్రత్తగా చూడాలి. పొద్దున్నే భారతం, మధ్యాహ్నం రామాయణం, సాయంత్రం భాగవతం. బోలో శ్రీకృష్ణ భగవానికి. హయగ్రీవ యంత్రాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీనివాస్ గారు నాగిని. రావాలి. రామ జయ జయ రామ, శ్రీరామ జయ 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 రామ జయ జయ రామ. శ్రీ కూడా జనాకర్షణ కావాలా? శివ శివ శివేతి ఆ నామం సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. నమశివాయ అనుకుంటే అదే జనాకర్షణ. అందామా? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, సాంబ శివ సదా శివ ఎక్కడుంటివి, కాళీపురమందున కొలువుంటివా. ఓ సాంబ శివ సదా శివ ఎక్కడుంటివి, కాళీపురమందున కొలువుంటివా. నీ ముందర అరే నీ ముందర అరే నీ ముందర గుడి ముందర నంది ఉన్నది, నందికి శరణ శరణ సాంబయ్యో నీకు శరణు. సాంబ శివ సదా శివ ఎక్కడుంటివి, కాళీపురములోన కొలువుంటివా. నీయందున అరే నీయందున అరే నీయందున శిరమందున గంగమున్నది, గంగమ్మకు శరణ శరణ సాంబయ్యో నీకు శరణు. సాంబ శివ సదా శివ ఎక్కడుంటివి, కాళీపురమున కొలువుంటివా. సాంబ శివ సదా శివ ఎక్కడుంటివి, కాళీపురమందున కొలువుంటివా. సాంబ శివ సదా శివ ఎక్కడుంటివి, కాళీపురమందున కొలువుంటివా. ఓం నమ శివాయ ఓం గణనాథాయ, ఓం నమ శివాయ ఓం గణనాథాయ, ఓం నమ శివాయ ఓం
శివాయ ఓం గణనాథాయ ఓం నమః శివాయ ఓం గణనాథాయ. జనాకర్షణ ద్వారా మనం సర్వము సాధించవచ్చు. ఆ జనాకర్షణ ఉండకపోతే ఈ ఆలయాన్ని నిర్మాణం చేసిన శిల్పి వీరాస్వామి గారు, ఆ శిల్పి వీరాస్వామి గారు మమ్మల్ని పరిచయం చేశారు. వీరికి రాజుగారు, వీర్రాజు గారు, అలాగే వీరబాబు, అంగర వాస్తవ్యులు, కార్పెంటర్ రాజు గారు. ఆకర్షణ కావాలన్న వారు చేయొద్దండి. అబ్బో చాలా మంది ఉన్నారు. అందరికీ కావాలి. ఒంటి నిండా జబ్బు, అది ధనం అవదు. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం, సంపద అన్ని ఇచ్చేవాడు రాముడు. అందుచేత ఇప్పుడు ధనాకర్షణ యంత్రం చూడండి. ధనం వదలకలా, మీరు అక్కడ వదలాలయ్యింది. ఆ ధనం పైకి రావాలి.